హైడ్రా వచ్చినాక ఎంత మార్పు వచ్చిందంటే అబ్బో మామూలు మార్పు రాలేదు పోన్రి. బతుకమ్మ కుంటను ఒక్కదాన్ని చూపెట్టి మొత్తానికి మొత్తమే హైదరాబాదు హాలత్ మారిపోయింది అన్నట్టు చెప్పిండ్రు. ఎక్కడ లేని ప్రచారాలు చేసిండ్రు. కానీ ఎంత మార్పు వచ్చింది అనేది ఎండలు కొట్టినప్పుడు తెలియదు కదా, గట్టిగా వానలు పడితే తెలుస్తుంది. దాస్తే దాగది కదా. హగో హైడ్రా గొప్పదనం ఏంటిదో తెలిసింది చూడుర్రి. కాంగ్రెస్ సర్కార్ది బిజినెస్ తక్కువ బిల్డప్ ఎక్కువ అనే ముచ్చట్ను ఒక్క రాత్రి హైదరాబాద్ లో పడ్డ వానే చెప్తున్నది. కాసింత గట్టిగానే కొట్టి పట్నం పబ్లిక్ ను ఆగమాగం చేసింది. మణికొండలో పడ్డ వానకు చూడుండ్రి ఎట్లయిపోయిందో. పెద్ద పెద్ద బిల్డింగ్ల కింద ఉన్న సెల్లార్లు నీళ్లతో నిండినాయి. ఇక దాంట్లున్న కార్లు బండ్లు అన్ని మునిగిపోయినాయి. నిల్సున్న మనుషులు మునిగే అంత నీళ్లు నిండే వరకు చిన్నపిల్లలను బయటికి తీసేటానికి తండ్లాడిండ్రు. కొన్ని దిక్కులు అయితే వరదలు ఇండ్లకే పారినాయి. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తడిసి ముద్దయినాయి. గిన్నెలు గిలాసలు సరుకులు సామాన్లు మంచాలు పరుపులు అన్ని మునిగినాయి. ఇసుక మేటలు షత్తా శదారం నాలా నీళ్ల కంపుతోని ఆగమాగమైంది. ఇట్లా ఒక్క మణికొండలనే కాదు హైదరాబాద్ పట్నం అంతా అతలా కుతలమైంది. ఎప్పుడు ఎట్టుంచి వరద వస్తదో అని జనం భయంతోని బతికిండ్రు. నాలాలు సాపు చేయకపోవడు డ్రైనేజీ సింకులను మూసివెట్టుడుతోని ఇంకింత ఎక్కువైంది వరద. దీంతోని మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ చక్కదనం ఎంత మంచిగున్నదో తెలిసిపోయింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలుపెట్టి పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి చెరువులను బాగు చేస్తే ఎంత చక్కదనం అయిందో చూడుర్రి హైదరాబాద్ పట్నం. హైడ్రా చేసిన పనులతోని పడ్డ వానశినుకు పడ్డట్టే చెరువులకు చేరుకున్నాయి. ఏ ఒక్కలకు తిప్పల కాలేదు. హైడ్రాతోని హాయిగున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు చెరువు బఫర్ జోన్ లో ఉన్నదని పక్షపాతమేం లేకుండా కూలగొట్టి చెరువులను బాగు చేసిండు కాబట్టి ఇంత మంచిగా అయింది హైదరాబాదు. అందుకే పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టైనా పట్నాన్ని బాగు చేసినందుకు జనాలు సంబురంగున్నారు. అంతేనా కాదా? ఏందో ఏమో పోన్రి.